దగ్గర సంబంధం 77 నుంచి ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నాను, ప్రభుత్వాలు చూస్తా ఉన్నాను, ఏ విధంగా పనిచేస్తున్నాయి. నేను కూడా కామర్స్ స్టూడెంట్ కాబట్టి ఎకనామిక్స్, పాలిటిక్స్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవన్నీ తరోగా స్టడీ చేస్తూ ఉంటాం. కర్ణాటక ప్రభుత్వం ఎట్టుంది, తమిళనాడు ప్రభుత్వం ఎట్టుంది, ఢిల్లీ ప్రభుత్వం ఎట్టుంది. నాకు తెలిసినంత వరకు ఇంత దరిద్ర ప్రభుత్వం నేనైతే ఎక్కడా చూడలేదు. ఈ ప్రభుత్వం ప్రజలను, ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలను, అధికారులను హింసిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన డ్యూస్, డిఎల్ కానీ మిగతా డ్యూస్ కానీ వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇంట్రిమ్ రిలీఫ్ కానీ వాళ్ళకి రావాల్సిన పెరుగుదల కానీ ఇవ్వటం లేదు. పోలీసు వాళ్ళకంటే ఇంకా ఘోరం. వాళ్ళకంటే ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ డబ్బు వాళ్ళు పెట్టుకొని ఉంటే దాన్ని పెట్టుకొని వాళ్ళు లోన్ తీసుకుంటారు. మామూలుగా అయితే చదువుకో, ఇంటికో లోన్ తీసుకుంటారు. వాళ్ళకు తెలియకన్నా వాళ్ళ డబ్బును ప్రభుత్వం తీసేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ డబ్బులను, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ఫండ్స్ ఏదైతే వాళ్ళ డబ్బుతో వాళ్ళు కూడబెట్టుకున్నారో వాళ్ళకి చెప్పకన్నా ప్రభుత్వం తీసేసుకుంది. ఇది ఎక్కడ అరాచకమో నాకేం అర్థం కావటం. ఈ అరాచకం మీరు కొనసాగిస్తారా? వీళ్ళల్లో స్పెషల్ స్టేటస్ ఇద్దరికి ఉంది ఈ అరాచకం చేసే దాంట్లో. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఈ మిథున్ రెడ్డికి ఇద్దరికి కూడా స్పెషల్ స్టేటస్ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర కూడా వీళ్లకు స్పెషల్ స్టేటస్ ఉంది. ఏదైనా అరాచకం చేయొచ్చు. దొంగ కేసులు ఎన్ని పెట్టారు పాపం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన పైన రాలేసి ఆయన పైన కేసు పెట్టారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు అంత సీనియర్ నాయకుడు వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయ్యి ఆయన ప్రొటెక్షన్ ఇవ్వకన్నా, ఆయన నేషనల్ సెక్యూరిటీ కవర్ లో ఉన్న వ్యక్తి, ఎస్పీజీ కాకన్నా దానికంటే తక్కువ బ్లాక్ క్యాట్స్ కవర్ లో ఉన్న వ్యక్తి, ఆయన పైన రాళ్ళేసి ఆయన పైన కేసు పెట్టారు. ఇది దొంగ కేసులు 1200 నుంచి, ఒక్కొక్క నియోజకవర్గంలో 1200 నుంచి 14. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టారు. మేలైతే చేయలేదు. నాకైతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మేలు చేసిందని ప్రజలకు ఒక్కరైనా చేయెత్తుతారా? అరాజకం ఎంతమంది పైన చేసింది? ఇంకా మీరే నిర్ణయం తీసుకోండి. అరాజకం ఓటేస్తారా? మీకు మేలు చేయాలా, సేవ చేయాలనే వారికి ఓటేస్తారా? మీ పైన దౌర్జన్యం చేయాలి, మీ పైన దొంగ కేసులు పెట్టాలి, మీ ఇసుకను అమ్మేయాలి, మీ భూముల్ని కబ్జా చేయాలి, మీ మైనింగ్ మాఫియాగా తయారైపోయింది. ప్రతి ఒక్క మైనర్ ని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మైన్ ఓనర్ ని ఇబ్బంది పెడతా ఉంటారు. ప్రతి ఒక్క మైన్ ఓనర్ వీడు వాడు అనేం లేదు. పాపం వైసీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ వాళ్ళను కూడా డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ మైన్లు వాళ్ళంతా పోయిన ఎలక్షన్ కి లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఈ ప్రభుత్వం కావాలా? మీకు సేవ చేస్తామని కోరే మేము కావాలా? ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ కూడా మామూలుగా చెప్తా ఉంటారు, మీకు ఏమి కావాలో చేసేదానికి పర్మనెంట్ సెటప్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడే ఉండి, నేను హైదరాబాద్ లో ఉంటాను. కరెక్ట్, నేను హైదరాబాద్ లోనే ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ మన క్యాపిటల్ ఉండింది. విభజన జరిగేంత వరకు మన క్యాపిటల్ హైదరాబాద్. మా తండ్రి ఎమ్మెల్యే 1962లో ఎమ్మెల్యే. 62 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్ పోటీ చేశాం. కొన్ని గెలిచాం, కొన్ని ఓడిపోయినాం మా కుటుంబం. సో ప్రజల జీవితంలో మేలు చేసేదానికి మాత్రమే మేము ఉన్నాము. వీరు చేస్తున్న అరాజకాలకు వ్యతిరేకంగా మాత్రమే నేను ఉన్నాము. ఇక్కడ పాలమ్ముతారా? రేట్ ఎంత వస్తుంది పాలకి? ఒకరు చెప్పండి. 36 నుంచి 40. ఒకసారి పుంగనూరు పోయి రండి. పుంగనూరులో ఎంత రేటు? ఒక్క నిమిషం. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే,
ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎలక్షన్ తర్వాతనే 2000 మొన్న ఎలక్షన్ తర్వాతనే 19 ఎలక్షన్ తర్వాతనే అన్ని ప్రభుత్వం ఉండేటివి ప్రైవేట్ ఉండేటివి అన్ని మూపిచ్చేసి పాలతో జీవించే వాళ్ళు దగ్గర 60,000 లీటర్లు రోజుకు వీళ్ళు చేస్తున్న మండలాల్లో వస్తుంది. కేవలం వాళ్ళ డైరీకే పాలు పోయాలి, వాళ్ళు ఇచ్చిన రేటే తీసుకోవాలి. బయటంతా 35 నుంచి 40 రూపాయలు వస్తామంటే ఆడ 18 నుంచి 20 రూపాయలు మాత్రమే. కొంచెం గట్టిగా మాట్లాడితే 20 రూపాయలు, లేకన్నా అంటే 18 రూపాయలు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే పాలు ఆడనే కింద పోసేస్తారు. దాని తర్వాత ఈ పాలు తీసుకొని ఎవరో పాపము పిల్లోడు అందరూ నష్టపోతున్నారు, పక్క కన్నా పోయి అమ్ముకున్నామని ఒక 100 లీటర్లు తీసుకొని పక్క ఏరియాకి తీసుకొని చేస్తే పోలీస్ కేసు పెట్టి యూరియా కలుపుతున్నాడు పాలలో అని వాళ్ళు పని చేసి పెడతారు. ఇటువంటి చేష్టలు చేస్తున్నారంటే ఒక్కసారి ఇది చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఒక చిన్న రైతు 10 లీటర్లు పాలు వచ్చే రైతుకి లీటర్కి 15 రూపాయలు నష్టం జరిగితే రోజుకి 150 రూపాయలు నష్టం జరుగుతుంది. నెలకు 4,500 రూపాయలు నష్టం జరుగుతుంది. ఒక సంవత్సరానికి 54,000 రూపాయలు నష్టం జరుగుతుంది ఆ రైతు. 4 సంవత్సరాల నుంచి వారు ఆ రేట్ ఇచ్చిన దాని వల్ల 2,20,000 నష్టం జరుగుతుంది. అంటే రైతుకు సంబంధించిన పాడి రైతులకు సంబంధించిన వారికి 9 లక్షల రూపాయలు ప్రతి రోజుకి రైతుకు రావాల్సిన డబ్బు వాళ్ళ అకౌంట్ లోకి పోతాం. 9 లక్షల రూపాయలు రోజుకి. సంవత్సరానికి ఎంత అయ్యా? 33 కోట్లు అయ్యా. 4 సంవత్సరాలకి ఎంత అయ్యా? 132 కోట్లు అయ్యా. ఇది పొంగునూరులో మొదలు పెట్టినారు. నెక్స్ట్ పీలేరు, మదనపల్లి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇది మొదలు పెడతారు. రైతులు తస్మాత్ జాగ్రత్త అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీకు ఇటువంటి వారు కావాలా? లేకపోతే నేనైతే పొంగునూరులో చెప్పాను, ప్రతి 3,000 లీటర్లకు ఒక BMC పెట్టిస్తాం, మీకు రేట్ వచ్చేట్టుగా కనీసం 8-10 పాల డైరీలు మీ దగ్గర పాలు కొనుక్కుండే విధంగా వాళ్ళు కాంపిటీషన్ పడి మీకు ఎక్కువ రేట్లు ఇచ్చే విధంగా చేస్తామనేది స్పష్టమైన హామీ పొంగునూరులో ఇచ్చాం. ఇక్కడ మీరు ఇప్పుడున్న వ్యవస్థను కాపాడుకోవాలంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓట్లేదు. మామిడి తోటలు ఎంతమందికి ఉన్నాయి? ఇలా మామిడి తోటలు ఉండే వాళ్ళ చేతులు ఎత్తండి. తక్కువే ఉన్నాయా? పొంగునూరులో ఎక్కువ. కలెక్టర్ రేటు ఫిక్స్ చేశాడు. 17 రూపాయలు కేజీకి ఇవ్వాలి మామిడి రైతులకు అని ఫిక్స్ చేస్తే వీళ్ళు ఇచ్చే రేటు ఏం వాళ్ళు అబ్బసొమ్ము ఇస్తా ఉన్నాడు ఆ కలెక్టరు. వీళ్ళ రైతుల అందరి దగ్గర బలవంతం చేసి 8 రూపాయలు 9 రూపాయలు రైతు దగ్గర కొంటారు. 50,000 నుంచి 60,000 టన్నులు ఒక సంవత్సరానికి పొంగునూరు ప్రాంతంలో పండిస్తారు. కేవలం వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీకే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే పక్కన జరిగేది రేపు మనకు వస్తాయి. ఇవన్నీ కూడా మన నెత్తికి. మీరు జాగ్రత్త పడకన్నా ఉంటే దయచేసి ఇక్కడ వచ్చిన CTM వాసులందరికీ కూడా మరోమారు నేను కలిసగలుగుతానో లేనో తెలియదు, కానీ ప్రధానమంత్రి మీటింగు త్వరలో ఉంటుంది. మన ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తారు. 3, 7, 8 నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మేషన్ వస్తానే ఎక్కడుంటుందని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్తలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన వారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని జయప్రదం చేయాలి. దాన్ని పెద్ద ఎత్తున మనం ప్రధానమంత్రి వినేదానికి మనం చేయాలి. దేశానికి ఒక మార్గదర్శకంగా ఉన్నారు ప్రధానమంత్రి. 12 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అనేది స్పష్టంగా తెలియజేస్తూ కరోనా టైంలో బాగా చేశారు. మన ఆర్థిక పరిస్థితిని బాగా చేస్తున్నారు.